ముందుగా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియచేస్తున్నాను. వాస్తవానికి ఘనతకు కానీ మెప్పుకు కానీ యోగ్యులం కాదు. కేవలం యేసు ప్రభును మోసే గాడిదలం మేము. గాడిదకి ఎక్కడైనా గౌరవం ఉంటుంది చెప్పండి అన్నయ్య? గాడిదకి ఎక్కడైనా గౌరవం ఉంటుందా? కానీ ప్రభువు మోసేటువంటి గాడిదలం. మీరు గుర్తించినందుకే కమిటీ వారందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే అందులో మరి తలపండినటువంటి దైవ సేవకులు ఉన్నారు. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ పరిచర్య కొరకు దేవుడు మీ పరిచర్యను ఇంకా అభివృద్ధి చేసి అనేక చోట్ల మిమ్మల్ని వాడుకునేలాగున ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకున్నామని వాగ్దానం చేస్తున్నాను. మంచిది. ఈ రాత్రి వేళ ప్రాముఖ్యమైన సంగతిలోనికి మనం వెళ్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో కొన్ని భాగాలు మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం అనగా ప్రత్యక్షత, అపోకాలిప్స్ అనేటువంటి పదం నుంచి ఈ మాట రాయబడినట్లుగా మనం చూచాం. దీని విభజన కూడా మనం చూచాం. చూచిన వాటిని, ఉన్న వాటిని, కలగబో వాటిని గురించి రాయమన్నాడు యోహాను రాస్తూ ఉన్న సందర్భం మనం గమనిస్తున్నాం. ఉదయకాల సమయంలో కొన్ని సంఘాలు వాటి పరిస్థితిని గురించి కూడా ఆలోచన చేశారు. దానితో పాటుగా మరి క్లుప్తంగా కొన్ని విషయాలు కూడా నేను బోధించడం జరిగింది. అయితే ఈ గ్రంథాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు చేసుకోవాలి. ఆయన అతి త్వరలో వస్తున్నాడు. ఎలా పడితే అలా జీవించడం కాదు. యేసుక్రీస్తు రాకడ కొరకు మనలను మనం సిద్ధం చేసుకోవాలి. దేవుని రాకడ కొరకు మనం ఎక్విప్ చేసుకుంటే ఖచ్చితంగా మనము ఆయన ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉంటామని మనం చేస్తున్నాను. మొదటిగా మనం ఎఫెసు సంఘాన్ని మనం చూచాం. ఎఫెసు అనగా ద డిజైరబుల్, కోరదగినది అని అర్థం. ఇందులో డయానా దేవాలయం ఉందని, అక్కడ దాన్ని ఫలదేవతగా ఆరాధన చేస్తున్నారని మనం నేర్చుకున్నాం. ఈ సంఘానికి ఉన్నటువంటి మెప్పు ఏమిటంటే కష్టపడి పనిచేసే సంఘం, చెమటోడ్చి సంఘములో పనిచేసే వ్యక్తులు అక్కడ ఉన్నట్టుగా మనం గమనించాం. రెండవదిగా ఈ సంఘం దుష్టులను సహించని సంఘం, దగ్గర కూడా రానివ్వరు వాళ్ళని. అలాంటి ఖచ్చితంగా నిలబడిన సంఘం, అబద్ధ అపోస్తులను గుర్తించిన సంఘం. మరి ముందే చెప్పాను, అపోస్తులు అనగా 5 సంగతులు వారు ఎరిగి ఉండాలి. ఒకటి, వారు యేసు ప్రభుతో పాటు కలిసి జీవించాలి. రెండవది, యేసు ప్రభు యొక్క అద్భుతాలకు ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. మూడవది, యేసు ప్రభు మరణ పునరుత్థానాలకు వారు సజీవ సాక్షులుగా ఉండాలి. నాలుగవదిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాలి, సంఘాలు వారి ద్వారా ప్రారంభించబడాలి. ఈ 5 ఒక అపోస్తలులో ఉన్నటువంటి లక్షణాలు. కనుక ఈ ట్యాగ్ లైన్ పెట్టుకున్న వాళ్ళకి ఈ 5 లక్షణాలు ఉంటే వారిని ఖచ్చితంగా మనము అపోస్తలుడిగా గుర్తించవచ్చు. ఎవరైనా ఉన్నారా యేసు ప్రభుతో పాటు కలిసి నడిచిన వాళ్ళు? లేరు. కనుక ఆ సోకాల్డ్ అపోజిల్స్ అని మనం ఎవరిని కూడా పిలవడానికి హక్కు లేదు అని ఎఫెసు సంఘం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళే ఎదుర్కొన్నారు. మాకెవరు అపోస్తులు తెలుసు, మీరు వచ్చారంటే మీరు అబద్ధపు అపోస్తులు అని వారు గుర్తించి ధైర్యంగా నిలబడిన సంఘం అపోస్తుల సంఘము, ఎఫెసు సంఘంగా మనం గమనించాం. దైవజనుడు యోహాను సంఘ కాపరి ఇక్కడ పనిచేశాడు. అనేకమైన సంఘాలు ఈ సంఘం ద్వారా కట్టబడినట్లుగా మనం చూచాం. ఎఫెసు అనగా కోరదగినది అని అర్థం. అయితే ఈ సంఘానికి ఉన్న తప్పు ఏమిటి అంటే వారు మొదటి ప్రేమను విడిచిపెట్టారు. అందరూ చెప్పండి, ఏ ప్రేమను? తొలి ప్రేమను విడిచిపెట్టారు. దే లాస్ దేర్ ఫస్ట్ లవ్. మొదటి ప్రేమను విడిచిపెట్టిన సంఘం. కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. మనము కూడా దేవుని ప్రేమను విడిచిపెట్టడానికి వీలు లేదు. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు, మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం. అలాగూ ప్రేమిస్తే వారు జీవవృక్ష ఫలాన్ని తింటారు. రెండవది, పరదేశంలో వారు చేర్చబడతారని ఈ సంఘానికి ఉన్న మెప్పును మనం గమనించాం. ఈ సంఘానికి ఉన్న ముప్పు కూడా మనం చూసాం. అదేమిటి అంటే వారు మొదటి స్థితి నుంచి పడిపోయారు. వింటున్నారు? ఏ స్థితి నుంచి? వారు మొదటి స్థితి నుంచి పడిపోయారు. జ్ఞాపకం చేసుకో అని వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాడు. రెండవదిగా, నువ్వు మారు మనస్సు పొందుము, అప్పుడు నేను మరలా నేను సరి చేస్తానంటున్నాడు. కానీ ఎఫెసు సంఘం అలాగూ చేసినట్లుగా చరిత్రక ఆధారాలు ఎక్కడ కూడా లేవు. ఇది ఎఫెసు సంఘం గురించినటువంటి వివరణ. రెండవదిగా, స్మరణ సంఘాన్ని గురించి మనం విన్నాం. స్మరణ అనగా చేదు, బోళము, సాంబ్రాణి అనేటువంటి మాటలు, అర్థం వచ్చే మాటలు మనం గమనించాం.
ఈ స్మరణ సంఘాన్ని ఆసియా కిరీటం అంటారు. మరి దైవజనుడు పాలీకార్, యోహాను యొక్క శిష్యుడు ఇక్కడ హతసాక్షి అయ్యాడని మనం గమనించాం. ఇక్కడ రోమా పట్టణానికి సంబంధించిన దేవతాలయం కూడా కట్టబడినట్లుగా మనం గమనించాం. కనుక ఈ సంఘాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ఈ సంఘంలో కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలు మనం చూస్తాం. అదేమిటంటే ఇది హతసాక్షులతో నింపబడిన సంఘం. దీని మీద ఎలాంటి తప్పు కానీ ఎలాంటి నేరము కానీ మోపబడలేదు. ఇది ఖచ్చితమైన సంఘము. ఇది ఎత్తబడి గుంపులో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే వారు శ్రమను, దరిద్రతను ఎదుర్కొన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే శ్రమను కానీ దరిద్రతను కానీ ఎదుర్కోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. క్రొత్త బోధ ఏంటో చెప్పనా? నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యు ఆర్ రిచ్ మ్యాన్. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో ఎన్నడూ కూడా పేదవాడువు, పేదరాలివి కాదు అని చెప్పే బోధ వచ్చింది. దిస్ ఈజ్ కల్ట్. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది ఒక తప్పుడు బోధ. ఏమండి, యేసు ప్రభు నమ్ముకున్నందుకు పాపం పోద్దా లేకపోతే ఐశ్వర్యవంతం అవుతామా చెప్పండి? ఎందుకు యేసు ప్రభు నమ్ముకోవాలి? పాపము లేదా మారు మనసు అనుభవం పొందినప్పుడు యేసుక్రీస్తులో మన ధనవంతులమే ఆత్మీయ సంగతులను బట్టి. కానీ శారీరరీతిగా మనము దరిద్రతను ఎదుర్కొంటూ ఉన్నాం, శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకు దైవ సేవకులు హతసాక్షులైపోతున్నారు? ఎందుకు వారు సజీవ సాక్షులుగా మిగిలిపోతున్నారు? కారణం ఏమిటంటే స్మరణ సంఘం హతసాక్షులు ఉన్నటువంటి సంఘం. 10 మంది అపోస్తలుల కాలంలో 10 మంది హతసాక్షులైనటువంటి సందర్భాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో అపవాది కొందరిని చెరలో వేయించాడు, దేవుడు వారిని కాపాడాడు అనే సంగతిని కూడా మనం విన్నాం. 10 దినములు శ్రమ ఉంది, ఆ తర్వాత నీకు రాబోయే కిరీటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ శ్రమ కాలంలో అంటే ఇది తాత్కాలికమైనవి, ఆ తర్వాత మరొక శ్రమకాలం ఉంది. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. కనుక పెర్గమ సంఘం గురించి కూడా మనం విన్నాం. పెర్గమ అనగా చెప్పండి. వెరీ గుడ్, బాగా విన్నావు అక్క. పెర్గమ అనగా అర్థం ఏంటంటే దుర్గము, ద టవర్ అన్నాడు. పెర్గమ గురించి మనం ఏం చూస్తాం? ఇందులో పేరుగాంచిన లైబ్రరీ ఉంది. ఈ పెర్గమ వాళ్ళు ఏం చెప్పారంటే కాగితాన్ని మేమే కనిపెట్టామని చెప్పుకున్నారు వీళ్ళు. ఇది రాజీ పడినటువంటి సంఘం ఒకప్పుడు, కానీ లోకం నెమ్మదిగా ప్రవేశించింది. రాజకీయ శక్తిగా ఎదిగిన పట్టణమే పెర్గమం. నేటి సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు కావాలని మన రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి రండి మమ్మల్ని దర్శించండి, మాకు చందా ఇచ్చి వెళ్ళిపోండి అంటున్నామా లేదా? పెర్గమలో ఉన్న పరిస్థితిని చూడండి. 2 లక్షల పుస్తకాలు ఉన్నటువంటి లైబ్రరీ వీళ్ళ దగ్గర ఉంది, కానీ ఎందుకు పనికి రాకుండా పోయింది? పెర్గమ సంఘంలో ఉన్నటువంటి తప్పేంటో తెలుసా? భక్తి గల వారు ఉన్నప్పటికీ వారు బిలాము బోధను అనుసరించిన వారు. బిలాము దుర్మార్గుడు, ప్రజలను వక్ర మార్గం నడిపించడానికి తప్పుడు ప్రయత్నాలు చేసిన వాడు బిలాము. దేవుడు చెప్పాడు, నా ప్రజలను దీవించు కానీ శపించడానికి వీల్లేదన్నాడు. కానీ బిలాము వెళ్ళి తప్పుడు సలహా ఇచ్చాడు బాలాకుకు. వాడు చేసిన పని మనకు తెలుసు. 24,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. ఎవడు చెప్పండి? ఎవడు? బిలాం. ప్రజలు పాపం చేస్తూ వ్యభిచారం చేస్తున్నప్పుడు, మోయాబీలతో వ్యభిచారం చేస్తున్నప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఒక యవనస్తుడిని ప్రభు లేపాడు. అతని పేరే ఫీనెహాసు. ఎవరండి అతను? దేవుని కొరకు రోషం కలిగిన వాడు. ఈట తీసుకుని జిమ్రిని, కొస్బీని ఇద్దరిని కలిపి పొడిచాడు. దూసుకుంటూ వెళ్ళిపోయింది, అక్కడే చచ్చారు. తెగులు నిలిచిపోయింది అన్నాడు. సంఘాల్లో ఫీనెహాసులు కావాలి. దేవుడు నిన్ను ఒక ఫీనెహాసుగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అప్పగించుకుంటే చాలు. పెర్గమ సంఘం గురించి మనం చూస్తున్నప్పుడు అక్కడ అంతిపయ అనేవాడు క్రైస్తవ హతసాక్షి అయిపోయినట్లుగా మనం చూస్తాం. అంతిప అనగా తండ్రి కుమారుడు అని అర్థం. తండ్రి కుమారుడు, కానీ హతసాక్షి అయ్యాడు. దేవుని కొరకు రోషంగా బ్రతికిన వాడు. మాత్రమే కాదు, ఎఫెసు వారు నీకోలాయితల బోధను వ్యతిరేకించారు, కానీ పెర్గమ వాళ్ళు నీకోలాయితల బోధను అనుసరించారు. మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీకోలాయితల బోధ ఏంటంటే 2 రకాల వర్గాలు సంఘములో ఉంటారు. అర్చకులు, అర్చకేతరులు. మీరు వేరు, మేము వేరు అనేటువంటి ఈ డివిజన్ తీసుకొచ్చిన వాళ్ళే నీకోలాయితులు అని మనం గమనించాలి. అర్చకులు, అర్చకేతరులు. అర్చకులు ఉన్న కేటగిరీ వేరు, వారు నివసించే స్థలాలు వేరు, వారు చేసే సేవ వేరు. అర్చకేతలు అంటే కూర్చుని వెళ్ళిపోవాలంతే.
వారు పరిశుద్ధ మందిరంలో ప్రవేశించడానికి అర్చకుల చేత అనుమతించబడాలి. ఇది తట్టుకోలేక ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. వారు ఆరంభంలో వారి స్థితి బాగుంది, వారి నిలకడగా జీవితం బాగుంది, వారి త్యాగము బాగుంది. కానీ రాను రాను వారు భయంకరమైన స్థితికి వెళ్ళిపోయారు. వాక్యం కావాలా, లోకం కావాలా? పెర్గమ సంఘం గురించి మనం ఏం నేర్చుకుంటాం తెలుసా? వాక్యమా, లోకమా? నేటి దినాల్లో ఎక్కడ చూసిన లోకము సంఘములో ప్రవేశించడానికి వీలు లేదు. వాక్యానికి చోటు ఇవ్వాలి. వాక్యం నేటి దినాల్లో వాక్యం కనుమరుగైపోయింది. ఈ మధ్యకాలంలో కొంతమంది టీవీ స్పీకర్స్ మీద కాస్త విశ్లేషణ చేయడం నాకు చాలా ఇష్టమైన పని. నేను చాలా మంచి విషయాలు చెప్తుంటే రాసుకుంటూ ఉంటాను. అయితే అక్కడ తప్పు చెప్పినప్పుడు వాళ్ళకి నేను పర్సనల్గా వాట్సాప్లో పంపిస్తాను. అన్న, మీరు పలానా తప్పు చెప్పారు, అది వాక్యానుసారమైంది కాదు. వీడు వచ్చాడు రా బాబు అనుకుంటారు వాళ్ళు. ఎందుకని? వాక్యంగా చెప్పకపోతే, ఖండించకపోతే ప్రజలు తప్పు త్రోవలు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కనుక నాయకులు బాగుంటే సంఘం బాగుంటుంది. నాయకులు కరెక్ట్గా ఉంటే సంఘం రాజీ పడదు. ఎందుకు రాజీ పడిపోతుంది? కారణం ఏమిటంటే బిలాము బోధ. వాడు దుష్టుడైన ప్రవక్త. వాక్యానికి చోటిద్దాం, లోకాన్ని నుంచి వేరుగా ఉందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పాడు, క్రీస్తునకు బిలియాలతో చెప్పండి ఏమీ సంబంధం. క్రీస్తున్నాడు, బయలుదేవత ఉంది. ఈ రెండింటిని మనం చూస్తున్నప్పుడు ఏంటి వీళ్ళిద్దరికి సంబంధం? క్రీస్తు పరిశుద్ధుడు, బయలుదేవత పరిశుద్ధ దేవత కాదు. ఏంటి సంబంధం? అవిశ్వాసులతో విశ్వాసులకు జోడెక్కడిది? వివాహాల్లో తేలిపోద్ది దీని గొడవ. ఈ బడాయి ఏబిసిడీలు చూస్తారు. కులం, గోత్రం, కట్నం, కలరు, క్యాస్ట్, 1, 2 చూసిన తర్వాత అన్నీ బాగున్నాయంటారు. అంటే ప్రభు చిత్తాన్ని చూడరు. అక్కడ ప్రభు చిత్తాన్ని ఎవరు కూడా చూడరు. అయిపోయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుందంటే చివరికి డైవర్స్ కేసుకి వెళ్తా చూసారా? అప్పుడు వస్తారు సేవకుల దగ్గరికి, అయ్యగారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది అయ్యగారు, 10 లక్షలు ఖర్చు పెట్టాము అయ్యగారు పెళ్లి చేయడానికి, అన్నీ ఇష్టపడ్డాము అయ్యగారు, కానీ దేవుని చిత్తం కాలేదు అయ్యగారు. ఎవరి మీద నెపం మళ్ళా? అదేదో ముందు ఆడొచ్చుగా, ఆ దేవుని చిత్తం కొరకు ముందు ఎదురు చూడొచ్చుగా. చూడం మనం. అదే ఇక్కడ నేర్పిస్తున్నాడు మనకు. అయితే వారు కరెక్ట్గా ఉంటే మన్నాని ఇస్తానన్నాడు. ఆ మన్నా ఎవరో కాదు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో జీవాహారమును, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారమును నేనే. ప్రభు ఆకలి తీర్చేవాడు. తర్వాత మనం చూచాం, వానికి తెల్లరాయి ఇస్తాను, తెల్లరాయి మీద కొత్త పేరు ఉంటుందని చెప్పాడు. ఈ క్రొత్త పేరు మనం గమనించాం. అబ్రహాముగా మారాడు. కానీ సౌలు పౌలుగా మారారని చెప్పకూడదు. కానీ మన పాటలు ఎలాగున్నాయి? సౌలును పౌలుగా మార్చిన ప్రభువా, అది ఎంత తప్పు చెప్పనా? సౌలేమో అతనుకున్నటువంటి ఒరిజినల్ నేమ్, పౌలేమో రోమా ప్రభుత్వం ఇచ్చినటువంటి పేరు. 2 సిటిజన్షిప్లు ఉన్నాయి ఆయనకి. ఎక్కడ సౌలు వాడాలో అక్కడ సౌలు వాడబడింది, ఎక్కడ పౌలని వాడబడిందో అక్కడ అంతేగాని సౌలును పౌలుగా మార్చిన ప్రభువా అని అనకూడదు. అది చాలా పొరపాటు. యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు, అది వాస్తవం. అది యాకోబు మోసగాడు, ఇశ్రాయేలు ఆశీర్వదించబడిన వాడు అని గమనిస్తాను. కనుక తెల్లని రాయినిస్తాను, దాని పేరు క్రొత్త పేరునిస్తాను అన్నాడు. తర్వాత తుయితైర సంఘాన్ని గురించి మనం చూసాం. క్రియలు బాగున్నాయి, ఆరంభం బాగుంది. వారు అపోల్లో దేవతను ఆరాధించే చోట్ల వారు ఉన్నారు. చాలా అన్య దేవతలు అక్కడ ఉన్నాయి. వారి వ్యాపారం బాగుంది, లెదర్ వ్యాపారం చేస్తున్నారు. ఈ బట్టలకు అద్దకాన్ని కూడా తయారు చేస్తున్నారు, రంగులు తయారు చేస్తున్నారు. దుర్బోధన కూడా వాళ్ళు సహిస్తున్న సంఘంగా తుయితైర సంఘాన్ని మనం చూచాం. వారి ప్రేమ, వారి పరిచర్య, వారి సహనం బాగున్నాయి. 3 లక్షణాలు, మంచి లక్షణాలు బాగున్నాయి. ఏముంది వాళ్ళకి? ప్రేమ ఉంది, మంచి పరిచర్య ఉంది, 3వదిగా సహనము కూడా ఉంది. కానీ ఒక తప్పు ఒకటి ఉంది. అదేంటంటే వారి మధ్యలో యెజెబెల్ అనేటువంటి స్త్రీ సింహాసనం వేసుకుంది. ఇప్పుడే చెప్పాడు అన్నయ్య, నాయకత్వం ఎవరి లక్షణం? ఆత్మీయ వరంతో పురుషులకు అనుగ్రహించాడని చక్కని విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కానీ నేటి దినాల్లో నాయకత్వం మారుతుంది. చెప్పాను ముందే, నెక్స్ట్ టీవీ స్పీకర్స్లో పురుషుడు అనేవాడు కనబడ్డాక అందరూ ఎవరుంటారు? సహోదరిలో ఉంటారు. మీరు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఇది పురుష స్పీకర్స్ ఉండరిక సహోదరిలో వస్తారు. అలా నడిపిస్తున్నారు. అయ్యగారులు తెరమరుగైపోతున్నారు, అమ్మగారులు పంపిస్తున్నారు.
అంటే మీరు బాధపడవచ్చు కానీ ఓపెన్గా చెప్తున్నాను. కానీ ప్రేమతో ఈ మాట చెప్తున్నాను, మనం దుర్బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారం చేయడానికి పురుషుడికి మాత్రమే అనుగ్రహించాడు, స్త్రీకి మాత్రం నేను సెలవు. ఇలాగంటే విశాఖపట్నంలో ఒక ఆయన చాలా స్ట్రాంగ్గా నిలబడి ఎందుకు స్త్రీకి ఇవ్వకూడదు అన్నాడు. 5 విషయాలు చెప్పాను. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే విషయంలో స్త్రీల పాత్ర ఏమిటి? నో ఆన్సర్. ఉన్నారా? లేవీ యాజకులు ఎవరైనా స్త్రీలు ఉన్నారా? లేరే. సొలొమోను దేవాలయం కట్టాడు, దేవాలయంలో పరిచర్య చేయడానికి స్త్రీలు ఉన్నారా? అక్కడ లేరే. యేసు ప్రభువు 12 మంది శిష్యులు పంపించాడు, 12 మందిలో ఒక్క స్త్రీని చూపించండి. మాట్లాడరే? లేరు. పరిచారకులు ఉన్నారు. కూజా భార్య, యోహానా గురించి మనకు తెలుసు కదా, మరియా, ఇంకా చాలా మంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు పరిచర్యలు కూడా పరిచర్య చేయడానికి ఉన్నారు. కానీ వారు బోధించినట్లుగా ఎక్కడ మనం చూడం. మరి ప్రిస్కిల్లా గురించిన సందర్భం ఏంటి? ప్రిస్కిల్లాని గురించి ప్రిస్కిల్లా ఎంట మాట్లాడినట్లుగా మనం చూస్తాం, సంఘములు మాట్లాడినట్టుగా చరిత్రలో రాయబడలేదు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే మౌనంగా కూర్చున్నాడు. ఇన్ని విషయాలు చూపించాను, ఇన్ని రుజువులు చూపించినా ఇంకా నీకు డౌట్ ఉంటే బైబిల్ బాగా చదువు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యాలు హెచ్చరించబడుతున్నాం. యెజెబెలును వారు ఉండనిచ్చారు. సీదోను రాజు యొక్క కుమార్తె, ఎత్బాల్ యొక్క కుమార్తె, భయంకరమైన స్త్రీ. అనేక మంది బయలు ప్రవక్తలు పెంచి పోషించి ఏలియాను చంపడానికి ప్రయత్నం చేసిన భయంకరమైన స్త్రీ, నీచమైన స్త్రీ, తప్పుడు సలహా ఇచ్చిన స్త్రీ. చివరికి ఏమైందో మనకు తెలుసు. ఆమె ముగింపు బాగోలేదు. తర్వాత సార్దీస్ సంఘాన్ని మనం చూచాం. ఇట్ వాజ్ ఎ డెడ్ చర్చ్. తుయతైర సంఘం లిబరల్ చర్చ్, టాలరెంట్ చర్చ్, సహనము కలిగిన సంఘం. కానీ సార్దీస్ సంఘం డెడ్ చర్చ్ అన్నాడు. జీవించుచున్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడే. చూడ్డానికి పైకి బాగా ఉన్నాడు, బట్ ఇట్ వాజ్ ఎ డెడ్ పర్సన్. హీ వాజ్ ఎ డెడ్ పర్సన్. అతడు చనిపోయిన వ్యక్తి అని గమనిస్తున్నాం. ధనవంతులు ఉన్నటువంటి పట్టణం ఇది. మీకు ఒక విషయం తెలుసా? ఈ సార్దీస్లోనే మొట్టమొదటిగా నాణేలు ఆచరణలోకి వచ్చాయి, కాయిన్స్. అప్పటి వరకు ప్రపంచంలో ఎవరు కూడా ఏం వాడలేదు, నాణేలు వాడలేదు, కాయిన్స్ను వాడలేదు. మొట్టమొదటిగా ఆచరణలో తీసుకొచ్చిన సంఘము సార్దీస్, లేదా ఆ ప్రాంతము సార్దీస్. అయితే రిచ్ సిటీ, అన్నీ బాగున్నాయి, మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, జ్యువెలరీ బాగుంది, అన్నీ బాగున్నాయి, సిల్వర్ ఉంది, బట్టలు మంచి బట్టలు వేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి. వారికి సమాజ మందిరం కూడా ఉంది సార్దీస్ వాళ్ళకి. కానీ ఒక వాస్తవం చూస్తే వాళ్ళు డాక్ట్రినలీ పూర్ చర్చ్. అది సిద్ధాంతపరంగా లోపము కలిగిన సంఘం. చాలామంది సౌండ్ చూస్తున్నారు. సౌండ్ అంటే ఈ సౌండ్ కాదు. సౌండ్ అంటే అన్ని విషయాల్లో బాగుండాలి. సౌండ్ అంటే ఏంటి? మాట్లాడుతూ, అన్నయ్య పలానా చర్చ్ మీకు తెలుసు కదా అన్నాడు. అవును తెలుసా అన్నాను. అన్నయ్య అది ఎంత సౌండ్ చర్చో తెలుసా అన్నాడు. అంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఏ పార్టీలు చెప్పండి, ఏంటవి చెప్పండి. పార్టీలు సౌండ్ కాదు, ఆత్మీయతలు ఎలాగుండాలి మనం చెప్పండి. సౌండ్ ఆమెన్ అన్నది గట్టిగా, సరిగ్గా చెప్పండి, ఆకలేస్తున్నట్టు ఉంది పాపం. గట్టిగా చెప్పండి ఆమెన్. ఆత్మీయతలో సౌండ్ ఉండాలి. అది లేదు ఇప్పుడు. బిల్డింగ్లో సౌండ్ కనబడుతుంది, ప్రీచింగ్లో సౌండ్ కనబడుతుంది, సింగింగ్లో సౌండ్ కనబడుతుంది. కానీ ఆత్మీయ జీవితం చూస్తే ఇట్ వాజ్ ఎ డెడ్ చర్చ్, మృతమైన సంఘం. అదే పోవాలి మనలోంచి. మృత స్థితి నుంచి స్తుతి స్థితికి మనం వెళ్ళాలి. తుయతైరా ఆత్మీయ స్థితి బాగోలేదు. తర్వాత ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూస్తే ఫీలోస్, అడల్ఫోస్ అనే 2 మాటల నుంచి ఫిలదెల్ఫియా వచ్చింది. అనగా అర్థం ఏంటంటే సహోదర ప్రేమ కలిగిన సంఘం. ఏ సంఘం ఇది? బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ కలిగిన సంఘం. వందనాలు బ్రదర్ అంటారు ఇలా 2 చేతులు ఎట్టి. లోపల ఈడికానని చెప్పాల్సింది. ఒక ఆయన చిన్న లొల్లి పెట్టుకున్నాడు ఒక ఆయనతో. ఈయన ఎప్పుడు కనబడినా నా పక్కన నిలబడ్డాడు అనుకోండి, ఆయన బండి మీద వెళ్తా అని ఊసి వెళ్తుంటాడు. అంటే ఏంటిది? దెర్ ఈస్ నో బ్రదర్లీ లవ్. అదే మిస్ అయింది మన సంఘాల్లో. విచారంతో చెప్తున్నాను, వీ లాస్ట్ ద బ్రదర్లీ లవ్.
సార్దీస్కి 25 మైళ్ళ దూరంలో ఉన్న సంఘం ఇది. చాలా అద్భుతమైనటువంటి పట్టణాలు, జంక్షన్ ఉన్నటువంటిది. హుబ్లీ జంక్షన్ ఎలాగుందో అలాగా అన్నీ కలుస్తున్నాయి అన్నమాట. 3 చోట్ల నుంచి ఇక్కడ కలుసుకుంటారు. వీరికి ద్రాక్ష తోటలు ఎక్కువ, అంటే ఎక్కువగా ద్రాక్ష రసాన్ని అమ్ముతారన్నమాట. దీన్ని లిటిల్ ఏథెన్స్ అంటారు. అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయంలో పౌలు చాలా బాధపడ్డాడు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు. ఎందుకనంటే వాళ్ళు బహు విగ్రహారాధన కలిగినటువంటి పట్టణం. తెలియని దానికి కూడా ఆరాధన చేస్తున్నారు అక్కడ. తెలియని దేవతకి తెలుసు కదా మీకు అందరికీ. అలాంటి పట్టణం ఇది. కానీ దేవుని మహాకృప, ఇక్కడ అద్భుతమైన సంఘం ఉంది. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటున్నారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ సంఘం మీద ఎలాంటి ఆరోపణ నిందా లేదు. 2 సంఘాలు ఎత్తబడే స్థితిలో ఉన్నాయి. ఒకటి స్ముర్న, రెండవది ఫిలదెల్ఫియా. మనం చూస్తున్నాం ఫిలదెల్ఫియా బ్రదరన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఈ కాలంలోనే. 1700 నుంచి 1900 వరకు కొనసాగుతున్నటువంటి అద్భుతమైన సంఘం ఫిలదెల్ఫియా. కానీ ఆ తర్వాత రాను లవోదికీయ ప్రవేశిస్తున్న సంఘాల్లో. ఇది అద్భుతమైనటువంటి పట్టణం, గ్రీకు సంస్కృతి ఎక్కువ ఉన్నటువంటి పట్టణం. కానీ సహోదర ప్రేమ రానికి ఏమైపోయింది? క్షీణించిపోతుంది. రాను క్షీణించిపోయింది. నష్టపోతున్నారు. తర్వాత ప్రభువు ఈ రాత్రి వేళ మనందరితో మాట్లాడుతున్నాడు. మన సౌండ్ ఎందులో ఉండాలంటే ఆత్మీయతలో ఉండాలి. బిల్డింగ్స్ కాదు, మ్యూజిక్ కాదు, మనం పెట్టుకునేటువంటి డీజేలు కాదు, ఇవి కాదు. మన సౌండ్ ఎందులో ఉండాలి? ఆత్మ. డోంట్ కాంప్రమైజ్. రాజీ పడొద్దు, పరిస్థితులకు రాజీ పడొద్దు. చాలామంది విశ్వాసులు ఏమైపోతున్నారు? రాజీ పడిపోతున్నారు. రాజీ పడొద్దు. పరిశుద్ధ దేవుడు ఎలాగున్నాడు ఇక్కడ మనం చూస్తాం. ఒక మాట చదువుకుందాం దయచేసి. 3వ అధ్యాయం. ప్రభు తలుపు తడుతూ ఉన్నాడు. ఆయన తలుపు తీస్తే ఎవడను కూడా వేయనేరడు అని చెప్తూ 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. ఈ సంఘానికి ఉన్న మంచి టైటిల్ ఏంటో తెలుసా? ఇది వాక్యమును గైకొన్న సంఘం. చెప్పండి, ఏ సంఘం ఇది? వాక్యమును గైకొన్న సంఘం. అందుకే సౌండ్ డాక్ట్రిన్ అంటున్నాను. వాక్యములో వారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బెరయ విశ్వాసుల గురించి మనం విన్నాం, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి మనం కూడా ఎలా ఉండాలి? వాక్యములో బలవంతులుగా ఉండాలి. వాక్యానికి మన జీవితానికి పొత్తు కుదరాలి. నేను మన నుంచి చెప్తున్నాను, ఎన్న నుంచి. సండే ఏంజల్స్, మండే డేవిల్స్. అలా ఉండకూడదు. మనం వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యానుసారంగా ఉన్నదా జీవితం? వాక్యానుసారంగా ఉందా? మనం ఏది చూసినా వాక్యం ఉందో లేదో చెక్ చేయాలి. అది చేయకుండా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, మనం చేస్తే ఏంటి అనకూడదు. వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా మనం చేయాలని హెచ్చరించబడుతున్నాం. మనం చూచాం ఈ సంఘం సహోదర ప్రేమ కలిగిన సంఘం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీ కిరీటమును అపహరించకుండా జాగ్రత్తగా గట్టిగా దాన్ని పట్టుకో అన్నాడు. కిరీటమును అపహరించకుండా కాపాడుకో అంటే నువ్వు చేసావే మంచి పనులు, వాక్యాన్ని వెంబడించావే, దాన్ని ఆ స్టాండర్డ్ని పాటించు, దాన్ని కొనసాగించు. ఎవడు కూడా దాన్ని అపహరించకుండా చూసుకో అంటున్నాడు. అందుకని అంటున్నాడు, జయించు వానికి దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను అన్నాడు. వాక్యాన్ని వెంబడిస్తే నువ్వేమైపోతావు? చెప్పండి, ఏమైపోతావు? స్తంభం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టామండి, ఏమన్నాయి? స్తంభాలాగా కడితే ఏమవుద్ది? కూలిపోద్ది. స్తంభం అంటే చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అన్నాడు. జీవము గల దేవుని సంఘం. యు ఆర్ ఎ పిల్లర్, యు ఆర్ ఎ పిల్లర్, యు ఆర్ ఏ లివింగ్ స్టోన్. ఒక సజీవమైన రాయివి నీవు ఒక స్తంభానివి. నీ గొప్పతనం ఏంటో నీకు తెలియదు. యు ఆర్ ఎ పిల్లర్ ఆఫ్ దిస్ చర్చ్. సంఘానికి నువ్వు స్తంభం. గలతీ పత్రికలో సంఘానికి స్తంభాలు ఉన్నాయి. ఎవరో? పేతురు, యాకోబు, వీళ్ళందరూ ఎవరు? సంఘానికి స్తంభముల వంటి వారు అన్నాయి. సంఘానికి పునాది క్రీస్తు, శిరస్సు కూడా క్రీస్తే. కానీ మధ్యలో ఉన్న ఏ రాళ్ళు అదెవరు? నీవు, నేను. కానీ ఒక్కొక్కసారి ఇమ్మలేకపోతున్నా.
ఇటుకలు పెట్టేటప్పుడు చక్కగా ఒక ఇటుక, రెండో ఇటుక, మూడో ఇటుక అలా చక్కగా పేరుస్తున్నప్పుడు ఏం జరుగుద్దంటే ఒక ఇటుక బయటకు వస్తుంది. వెంటనే మేజాన్ని ఏం చేస్తాడంటే ఎక్స్ట్రా దాన్ని ఏం చేస్తాడు, కట్ చేస్తాడు. అది ఫిట్ అయ్యేటట్లుగా చూస్తాడు. ఆ ఎక్స్ట్రా అయింది కట్ చేసిన ఫిట్ అవ్వకపోతే మళ్ళీ ఏం చేస్తాడు, దాన్ని మళ్ళా తీస్తాడు, మళ్ళీ నరుకుతాడు. దాని సరైనటువంటి ఇమిడ్చే ఆ క్రమంలో అది వచ్చేంత వరకు ఆ పని చేస్తాడు. ప్రియులారా, యేసుప్రభు మనల్ని చెక్కుతున్నాడు. ఎలా చెక్కుతున్నాడు తెలుసా? ఆయన రూపం వచ్చేంత వరకు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన చెక్కుతున్నాడు. ఎప్పుడైనా అడిగావా, ప్రభువా సారి మీద ఉన్నాను, నన్ను నీ రూపులోనికి మార్చు ప్రభు. పాడదాం అందరం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. కుమ్మరి దగ్గర అడిగా వెళ్ళి, ప్రభువా నీ రూపులో వచ్చేంత వరకు నన్ను చెక్కునైనా మలచు ప్రభువా. సారి మీద నుండి జారిపోయావా, రూపం సరిగ్గా లేదా, ఈ రాత్రి వేళ నిన్ను ఆయన రూపంలోనికి మార్చడానికి ఇష్టపడుతున్నాడు. విల్ యు అగ్రీ? ఒప్పుకుంటావా? ఎవరిమైనా, పరిచారకుడు అయినా, శిష్యుడు అయినా, సోదరివైనా, సోదరుడు అయినా, సంఘ నాయకత్వంలో ఉన్నా, నీవెవరివైనా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నన్ను నీ రూపులోనికి మార్చు, క్రొత్త పేరు నేను రాసిస్తానంటున్నాడు. నూతన యెరూషలేములో నా దేవుని పట్టణ పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తానంటున్నాడు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవిగలవాడు వింటాడు. చెవులు లేనోడు, చెవులు అంటే ఈ కాదులే, చాలామంది ఏం మూస్తున్నారు, చెవులు మూసేస్తారు, వెళ్ళనివ్వరు లోపలికి. కొన్నిసార్లు చెవిలో వ్యాక్స్ పెరిగిపోతే కొన్ని మాటలు సరిగ్గా వినబడవు. కొన్నిసార్లు గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ శృతిధ్వని మీటేటువంటిది ఒక చిన్న ఎముక ఉంటుంది, అది నష్టపోతే ఇంక మొత్తం ఏమైపోతామంటే చెవిటి వాళ్ళం అయిపోతా. అందుకని వినుటకు వేగిర పడవలెను, మాట్లాడుటకు నిదానించవలన్నాడు. ఆ తర్వాత లౌదికే సంఘాన్ని మనం చూస్తాం. లౌదికే అనగా ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ఎక్కడ చూసినేంటి, ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు, దానిని ప్రజాస్వామ్యం. లిబర్టీ కోరుకుంటున్నారు, లిబర్టీ కోరుకోరు. చూడండి లౌదికే సంఘం ఎలాంటిదంటే, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానని లేవు, ఎలాగున్నావు, నువ్వు వెచ్చగా. గనుక నా నోట నుండి నీ మీద ఏం వేస్తాను, అమ్మ బాబోయ్. ఉమ్మి ఎవరి మీద వేస్తాడు, ఏమంటే ఉమ్మి ఎవరి మీద వేస్తారు? అసహ్యమైనది ఉంటే ఏమేస్తారు, ఉమ్మి వేస్తారు. వీళ్ళ పరిస్థితి చూడండి, అటు వెచ్చగాను లేరు, ఇటు చల్లగాను లేరు, నులివెచ్చని స్థితి. నేటి దినాల విశ్వాసుల జీవితాలు ఇలాగే ఉన్నాయి. విశ్వాసుల జీవితాన్ని చూస్తున్నప్పుడు నులివెచ్చని స్థితి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ అసలు విషయం చెప్పాడు, నీవు దౌర్భాగ్యుడవు, రెండవది నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, నీవు గ్రుడ్డివాడవు, నీవు దిగంబరివి. ఇది ప్రభు చెప్తున్న మాట. ప్రభు ఎప్పుడు చెప్పినా వ్యక్తి యొక్క వాస్తవ జీవితంలో చూస్తాడు. ఉదాహరణకి యాకోబుని చూశాడు. యాకోబుని చూడగానే యెషయా గ్రంథంలో చెప్పాడు, పురుగు వంటి యాకోబు అన్నాడు. ఏ యాకోబు అంటే, యాకోబు పరిస్థితి ఒక పురుగు లాంటి జీవితం. పురుగుని ఇలా గట్టిగా నిలిపితే చచ్చిపోద్ది, అది యాకోబు పరిస్థితి. ఇక్కడ అంటున్నాడు లౌదికే సంఘాన్ని చూచి, నీవు ఎవరివి, దౌర్భాగ్యుడవు. భాగ్యవంతుడిని అనుకుంటున్నాడు లౌదికేయులు ఉన్నవారు. నీవెవరివి, దౌర్భాగ్యుడు, యువర్ రెచ్డ్ అంటాడు. దిక్కుమాలిన వాడవు అంటే దిక్కు లేదన్నమాట, నాకు అంతా బాగుంది అనుకుంటున్నాడు. దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడు. పాపంలో ఉన్న స్థితి కూడా అలాంటిదే. పాపంలో ఉన్న స్థితి దౌర్భాగ్యమైన స్థితి, దిక్కుమాలిన జీవితం, ఎవరికి ఇష్టం లేని జీవితం, ప్రభువుని చూడలేని నేత్రాలు, గ్రుడ్డివాడు. ప్రభుని గురించి ప్రార్థన చేస్తాడు కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదు, చాలా నష్టం. వాడేమనుకున్నాడు తెలుసా,
ఐఎమ్ ఎ రిచ్ మ్యాన్, నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకున్నాను, నా బంగారం బాగుంది అన్నాడు. రోల్డ్ గోల్డ్ అన్నమాట వీళ్ళు. ఏమండి, ఏ గోల్డ్ ఉంటుందా ఉబ్బులేలో? రోల్డ్ గోల్డ్ ఎంత ఇమిటేషన్ అంటే అసలు బంగారం కూడా అలాగుండదు, అలాగుంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా రోల్డ్ గోల్డ్, నకిలీ క్రైస్తవ జీవితం. నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తాను, నకిలీ నోటు ఎక్కడైనా చెల్లుద్దా? చెప్పండి, ఎక్కడైనా చెల్లుద్దా? దీని బండారం ఎక్కడ బయటపడద్దే? బ్యాంకులో చూడగానే పట్టుకుంటాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అడుగుతాడు, వెంటనే చించేస్తాడు, లేకపోతే ఎక్కడైనా నిలబడి పోలీసు వాళ్ళు పిలుస్తానంటాడు. నకిలీది చాలా చోట్ల అది చలామణి అవ్వచ్చు, షాపుల్లో చలామణి అవ్వచ్చు, పెట్రోల్ బంకులు చలామణి అవ్వచ్చు, మన మధ్య చలామణి అవ్వచ్చు. అసలు బండారం ఎక్కడ బయటపడుతుంది? బ్యాంకులో బయటపడుతుంది. ప్రభు దగ్గర కూడా మన బండారం బయటపడబోయే రోజు రాబోతుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. నువ్వు దిక్కుమాలుడు, దరిద్రుడవు, ధన సమృద్ధి చేసుకున్నాను అన్నావు, నీ జ్యువెలరీ గురించి నాకు తెలుసు, అది పొట్టం వేస్తే దాని బండారం బయటపడద్దని చెప్పాడు ప్రభు. మనలో నకిలీ ఉండకూడదు, మన ఒరిజినల్ క్రిస్టియన్స్గా ఉండాలి. ఉన్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక ఈ సంఘాన్ని గురించి ఎలాంటి సిఫారసు చేయలేదు. ఆరంభం కూడా బాగోలేదు వెళ్ళది, ముగింపు కూడా ఇంకా భయంకరంగా ఉంది. అందుకని అంటున్నాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అన్నాడు. ఏం పొందాలి? ఆసక్తి ఉండాలి, మారు మనస్సు ఉండాలి. చాలామందికి ఆసక్తి ఉంటుంది, వాక్యం వింటారు వెళ్ళిపోతారు, కానీ ఏముండదు? మారు మనస్సు ఉండదు. ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అన్నాడు. ఇక్కడ అంటాడు, నీకు ధరించడానికి బట్టలు ఇస్తాను, తెల్లని బట్టలు. తర్వాత అన్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుము అన్నాడు. ఇది తీసుకున్నారు మన అక్కోళ్ళు. ఆ బైబిల్లో ఉందండి, హైటెక్స్ వేసుకోకూడదా? ఈ కాటుక వేరు, మనం అనుకునే కాటుక వేరు. ఇది పర్వతాల్లో ఒక రాయి దొరుకుతుంది. ఆ రాయిని బాగా షైన్ చేసి దాన్ని అరగదీసినప్పుడు ఒక ఔషధం బయటకు వస్తుంది. అది ఏం చేస్తారంటే, ఆ దినాల్లో చూపు లేని వాళ్ళకి వైద్యులు ఏం చేసేవారంటే దాన్ని అప్లై చేసేవారు. దాని గురించి మాట్లాడుతున్నాడు. మరి మీరెట్టుకునే కాటుక ఉన్న చూపు పోద్ది. డాక్టర్లు అడగండి, పిల్లలకి కాటుకలు రాస్తే కళ్ళు పోతున్నాయి, కెమికల్స్ ఉన్నాయి ఇందులో చెప్తున్నారు, అడగండి, చెప్తారు మీకు ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి కూడా చెప్పారు బయటికి. కానీ ప్రభు దగ్గరికి వస్తే మూయబడిన కన్నులు ఏమవుతాయి? అది ఈ రాత్రులు తెరుచుకుని వెళ్ళాలంతే. యేసుప్రభువు నమ్ముకుని వెళ్ళిపోవాలి. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో అద్భుతమైన ఆరాధన మనం చూస్తే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. పరలోకములు అన్ని వస్తువులు కదులుతాయి, కదలని వస్తువు ఒక్కటే, అది యేసు ప్రభువారి యొక్క సింహాసనం, ద థ్రోన్ ఆఫ్ గాడ్. అన్ని వస్తువులు కదులుతున్నాయి, కదలనిది ఒకే ఒక్కటి, యేసు క్రీస్తు ప్రభు సింహాసనం. వినాలి, మాట్లాడొద్దు బయట. యేసు ప్రభు సింహాసనం అది కదలని సింహాసనం. వెంటనే 4 జీవులు వాళ్ళు ఆమేన్ అంటున్నారు. 24 పెద్దలు తమ కిరీటాలు ప్రభు పాదాల దగ్గర వేశారు. కిరీటాలు అంటే ఘనతకు సాదృశ్యం. ప్రభువా, నీవే ఘనత పొందుటకు అర్హుడవు, నీవే యోగ్యుడవు. వారు ఒప్పుకున్నారు, ప్రభువా నీ ముందు ఈ కిరీటాలు ఏ పాటివి నాయన, నీవే యోగ్యుడు నాయనని ఆయన పాదముల యొద్ద తమ కిరీటాలు వేశారు. మన ఘనత ఏం చేయాలి? మనం మన డిగ్రీలు ఏం చేయాలి? మన స్టేటస్ ఏం చేయాలి? మనకు కలిగినవన్నీ ఏం చేయాలి? క్రీస్తు పాదాల యొద్ద వాటిని వేయాలి. 24 పెద్దలు తమ కిరీటాలు క్రీస్తు ప్రభు పాదాల యొద్ద పెట్టారు. ఆ తర్వాత కోటాను కోట్ల దూతల సైన్య సమూహాన్ని మనం చూస్తే, మీరు ఎప్పుడైనా కెరూబులకి సెరాపులకి తేడా తెలిసిందా? చెప్పండి, సెరాపులకి ఎన్ని రెక్కలు ఉంటాయి? కమాన్, వెరీ గుడ్, బాగా విన్నారు. 6 రెక్కలు ఉన్నాయి. మరి కెరూబులకి 4 ఉంటాయి. అది వేరు, ఇది వేరు. రెండు ఒకేసారి ఒకే తాటిని పెట్టకూడదు. సెరాపులు అగ్ని జ్వాలల వంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఇంగ్లీష్లో డ్రాగన్స్ అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడంటే, సెరాపుల గురించి మాట్లాడుతూ వాళ్ళు ఒక ఘటమైనటువంటి సర్పాలు అన్నట్లుగా చెప్పాడు. కెరూబులు అలాంటిది కాదు. కెరూబులు
4 జీవులు కలిగి ఉంటాయి. కెరూబులు యేసుప్రభు సింహాసనాన్ని మోస్తాయి. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. అందుకని మన పాటలో కెరూబుల మధ్య నివసించువాడా, ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు ప్రభు? కెరూబుల మధ్య నివసించేవాడు. అక్కడున్న ప్రభు ఎక్కడైతే 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య ఉన్నాడు. అది ప్రభు యొక్క గొప్పతనం. ఒకేసారి ప్రపంచానంతా చూడగలడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడో చూడండి. వారు ఆరాధన చేస్తున్నారు. వారితో పాటు కోటాను కోట్ల దూతల సైన్య సమూహం ప్రభుని ఏమి స్తుతిస్తున్నాయంటే, వాళ్ళు అన్నారు, రాజా శక్తి నీదే అని చెప్తున్నారు. ఐశ్వర్యము నీదే, జ్ఞానము నీదే, బలము నీదే, ఘనత నీదే, మహిమా స్తోత్రాలు కూడా నీవే. శక్తి కలిగిన ప్రభు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా? ఏమండి, శక్తి కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. యేసు ప్రభు మాత్రమే శక్తిమంతుడు. బలము కలిగిన వాడు ఎవడైనా ఉన్నారా? సొలొమోనుకు బలం ఇచ్చాడు, సంసోనుకు బలం ఇచ్చాడు. ఆ బలాన్ని వేశ్యల పాలు చేశాడు సంసోను. ఆ బలం ఊడిపోయింది, జుట్టు కత్తిరించబడింది. వాడు ఎలాగైపోయాడంటే ఎందుకు పనికిరాని వాడిగా, సామాన్యుడిగా అయిపోయాడు. మరలా జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభు, ఒప్పుకున్నాడు. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ప్రభు మరలా ఇచ్చాడు, కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు. సంసోను జీవితంలో వైఫల్యం మనం చూచాం. అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు సంసోను విడిచిపెట్టలేదు. హెబ్రీ పత్రికలో హీరోస్ ఆఫ్ ఫెయిత్లో 11వ అధ్యాయంలో సంసోను పేరు రాశాడు. ఎందుకని? అతడు ఒప్పుకున్నాడు గనక. తర్వాత మనం చూస్తాం, ఐశ్వర్యము ఆయనదే. ఐశ్వర్యం సొలొమోనుకు ఐశ్వర్యం ఇవ్వబడింది, కానీ అనేక మందిని వివాహం చేసుకుని తన జీవితంలో ఎంత నష్టపోయాడో మనకు తెలుసు. సొలొమోను జీవితం చివరికి ఏమైంది? ఐగుప్తు దేవతలకు ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. గొప్ప రాజు ఆయన. చూడడానికి శాబాదేశపు రాణి కూడా పరిగెట్టుకుని వచ్చింది. అన్నీ బాగున్నాయి, స్త్రీల దగ్గర విఫలమైపోయాడు. మినిస్టర్ ఎక్కడ పాడైపోద్దో చెప్పనా? ఎక్కడ? స్త్రీ దగ్గర. 2 సిరి, 3 ఘనత. ఈ 3 చోట్ల మినిస్ట్రీ పాడైపోద్ది. అందుకని దైవజనులు ఎవరైనా చూడండి, ఒక భక్సింగ్ గారిని చూడండి, ప్రభుదాస్ రెడ్డి గారిని చూడండి, మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ కర్ణాటక ప్రాంతంలో సేవ చేసిన సైలస్ ఫాక్స్ గారిని చూడండి. వాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెట్టారు, ప్రభు కొరకే తమ జీవితాన్ని ఇచ్చారు. దేవుడు వారిని వాడుకున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం, వారు దేవునికి ఆరాధన చేశారు, మహిమపరిచారు. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం గమనిస్తే సంఘం ప్రభు యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడాన్ని మనం చూస్తాం. వాస్తవానికి 2 అభిప్రాయాలు ఉన్నాయి. సంఘం 3వ అధ్యాయం 4వ అధ్యాయం మధ్యలో ఎత్తబడిందని ఒక గుంపు వాళ్ళు చెప్పారు. మరొక గుంపు వాళ్ళు ఏమన్నారంటే, అది కాదు, ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు. ఎవరిని? 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 4:1 ఏమన్నాడు? చదవండి, అందరు చదవాలి. 4:1 ఏమన్నాడు? ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. తర్వాత చెప్పాడు, ఆ మాటలాడిన వాడు ఎక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అన్నాడు. వినండి, ఇప్పుడు అసలైన సంగతి మనం వచ్చాం. కొంతమంది ఏమన్నారంటే, ఇదిగో యోహాన్ని రమ్మన్నాడు, యోహానుకు సంబంధించిన పిలుపు అది సంఘానిది కాదని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు బ్రదర్ల సంఘాల్లో. అయితే ఒక్క మాట చెప్తాను, ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు సంఘాన్ని ఎక్కడికి ఆహ్వానిస్తున్నాడు? ప్రభుతో ఉండడానికి ఆహ్వానిస్తున్నాడు. బైబిల్లో ఎక్కడ కూడా మధ్యాకాశం అని లేదు. నోట్ దిస్ పాయింట్. మేఘమండలము అన్నాడు. చెప్పండి అందరు గట్టిగా. మరి మధ్యాకాశం అని మన పాటలో కూడా అలాగే ఉన్నాయి. మరి ఏం చేస్తాం? పాడుతున్నాం. మేఘమండలకు కొనిపోబడతాం మనం. దాన్ని ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అనగా ఎత్తబడుట, కొనుపోబడుట అని అర్థం. మరొక భాషలో అర్పజో అని పిలుస్తారు. ఎత్తబడుట. ఎక్కడికి ఎత్తబడతా? చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:17. ఏమన్నాడు అక్కడ? మనమందరమును ఏకముగా
ప్రభువుని ఎదుర్కొనేటకు ఆకాశ మండలమునకు మనకు అర్థం అవడానికి మధ్య ఆకాశం అనుకున్నా, లేకపోతే అర్థం అవదని. మనకు అర్థం చేయడం తప్పులేదులే, అర్థం చేసుకోవడానికి. మనమందరం అక్కడికి కొనుపోబడతా. దీన్నే ర్యాప్చర్ అని పిలుస్తారు. ఎందుకు ర్యాప్చర్, ఎందుకు ఈ మాట ఉపయోగించబడింది మీకు అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన చిన్నప్పుడు అయస్కాంతంతో ఆడుకునేవాళ్ళం కదా. అయస్కాంతం పని ఏంటి? ఏమంటే దేన్ని ఆకర్షిస్తుంది? ఓన్లీ ఇనపరజను మాత్రమే ఆకర్షిస్తుంది. మీరు ఇసుక తీసుకోండి, ఒక గుప్పుడు ఇసుక, అక్కడ ఆ మ్యాగ్నెట్ని పెట్టండి, మొత్తం ఇసుక అంతా వెళ్ళిపోదా? వెళ్ళదు. ఏం వెళుతుంది? అందులో ఇనపరజను మాత్రమే ఆకర్షించబడుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు మేఘమండలం మీదకి వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయన దగ్గరకు ఏమవుతాం? మ్యాగ్నెట్ ఎలాగైతే చప్పున ఆకర్షించిందో మనమంతా కూడా ఆయన దగ్గరకు ఆకర్షించబడతా. దీన్ని కొనుపోబడుట, ఎత్తబడుట, రేప్చర్ అనేటువంటి మాటలు ఉపయోగించారు. రేప్చర్ అనే మాట మనసులో పెట్టుకోండి. బైబిల్లో నేరుగా లేదు, కానీ అక్కడ ఉన్న గ్రీకు పదాన్ని బట్టి ఆ మాట పెట్టడం జరిగింది. ఇంకో మాట చెప్పనా? బైబిల్లో బైబిల్ అనే మాట లేదు. ఏమో రైటర్ రాంగ్? బిబ్లోస్ అనే మాట ఉంది. అంటే గ్రంథములు, పుస్తకములు అని అర్థం. ర్యాప్చర్ అనే మాట బైబిల్లో లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి గ్రీకు పదాన్ని బట్టి ఆ మాట పెట్టడం జరిగింది. దీన్ని ఒప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే ఈ మాట చెప్తున్నాను. ర్యాప్చర్ అనగా కొనుపోబడుట, ఎత్తబడుట. వాస్తవానికి 2 అంచెలుగా జరుగుతుంది అది. ఒకటి, ప్రభువు తన పరిశుద్ధుల కొరకు వస్తాడు. రెండవ దశలో ప్రభు తన పరిశుద్ధులు తీసుకుని వస్తాడు భూమండలం మీదకి. ఒకటి మేఘమండలం మీదకి వస్తాడు, రెండవది భూమండలం మీదకి వస్తాడు ఆయన. అది ఈ రెండిటికి తేడా తెలిస్తే నీకు ర్యాప్చర్ అంటే ఇటు అర్థమవుద్ది. మరలా చెప్తున్నాను, 2 దశలు ఉన్నాయి ర్యాప్చర్లో. మొదటి దశ ఏమిటంటే ప్రభు ఆయన వారి కొరకు వస్తాడు, మేఘమండలం మీదకి వస్తాడు. రెండవ దశ ఏమిటి అంటే ప్రభు తన పరిశుద్ధుల్ని వెంట పెట్టుకుని ఆయన భూమి మీదకి వస్తాడు. దాన్నే రెవల్యూషన్ అంటారు. ర్యాప్చరు, రెవల్యూషన్, ఈ 2 పదాలకి తేడా తెలియాలి. ర్యాప్చర్ ఎవరి కోసం? పరిశుద్ధుల కొరకు, యేసు ప్రభు నమ్ముకున్న వారి కొరకు. మొదటగా మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమైన మనము రెప్పపాటులు మార్పు చెందుతాం. అది మనకున్న శుభప్రదమైన నిరీక్షణ ప్రియులారా. కనుక అన్నాడు, క్రీస్తునందున్న వారు మొదట లేతురు. జీవించిన మనము ఆ తర్వాత రెప్పపాటులు మార్పు చెందుతాం, ట్రాన్స్ఫర్మేషన్, మార్పు చెందుతామన్నాడు. కనుక ప్రభు మేఘమండలం మీదకి వస్తాడు. మనకందరికి హిందీ పాటొచ్చా? नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. पढ़दामा, नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेंगे सारा जहां, देखेंगे सारा जहां, नीले आसमां के पार जाएंगे मेरा यीशु रहता वहाँ. నా ప్రభు మేఘమండలం మీదకి వస్తాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఒక్క వచనం చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు మనకందరికి తెలుసు. ఈ ఫ్యూనరల్లో బాగా చదువుతారు. ఏమనుంది? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎవరికి ఆర్భాటం? ఎవరికి ప్రధాన దూత శబ్దం? ఎవరికి దేవుని బోర? 3 విషయాలు మనం విందాం. ఆర్భాటం ఎవరికి? ప్రధాన దూత శబ్దం ఎవరికి? దేవుని బోర ఎవరికి? ఆర్భాటం ఎవరికి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు, ఆయన వాడబడిన సందర్భం గమనించినప్పుడు లాజరు గురించి మనం చూస్తాం. లాజరు సమాధిలో ఉన్నాడు. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఏమని పిలిచాడు? ఏమని పిలిచాడు చెప్పండి? లాజరు బయటికి రా అన్నాడు. ఇది ఒక ఆయన కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అన్నాడు, ఏ బయటికి రా అంటే సరిపోదా? నీ యేసు ప్రభు వారికి అంత టెక్కేంటి అన్నాడు. అయ్యో ఎలా అన్నాడు చూసారా?
అప్పుడు నేను అన్నాను, రే లాజరు బయటికి రాని అనకపోతే బయటికి రానంటే చచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చేసేవాడు. అర్థమైంది మీకు అందరికీ? అందుకని స్పెసిఫిక్గా పిలిచాడు, లాజరు బయటికి రా అంటే స్పెసిఫిక్గా మాట్లాడతాడు ప్రభు. అక్కడ గట్టిగా చెప్పాడంటే షౌట్ అనే మాట రాయబడింది, ఆర్భాటము అన్నాడు. చెప్పండి ఏంటది? ఆర్భాటం అంటే ఒక వేకప్ కాల్ అన్నమాట. అది మేల్కొల్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి శబ్దం ఆర్భాటము. రెండవదిగా ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత శబ్దం ఎవరికి? మన తెలియకుండా ఇలా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఈ రాత్రి నిద్రపోతున్నాను నాయనా, నా పక్క చుట్టూ నీ దూతల్ని అన్నారా లేదా? అంటుంటారు, అవునా కదా? మన తెలియకుండానే అంటాం. వినండి, ప్రభు మనకి మినిస్టర్స్ని ఇచ్చాడు, దేవదూతల పరిచర్య చేస్తున్నాడు. మన తెలియకుండా నీ పాదముకు రాయి తగలకుండా ఆయన నిన్ను ఎత్తి పట్టుకున్నాడు. మందిరంకి వచ్చేటప్పటికి 10 యాక్సిడెంట్లో ఉన్న వాస్తవానికి, కానీ దేవుడు తన దూతలను పంపించి ఏం చేస్తున్నాడు? వాళ్ళని చిన్న దెబ్బ తగలకుండా కాపాడుతున్నాడు. తెలుసా? వారిని ఎలక్ట్ చేస్తాడు. నా పిల్లలు వస్తున్నారు, మార్గం సరళం చేయండి, క్లియర్ ద వే. ప్రధాన దూత శబ్దం. అర్థమవుతుంది మీకు అందరికీ? క్లియర్ ద వే. ఇక్కడ యోధా పత్రికలో ఒక సమస్య వచ్చింది. అదేమిటి అంటే మోషే శరీరాన్ని గురించి వాదులాడడం జరుగుతుంది అక్కడ. అపోద అంటున్నాడు, దిస్ ఈజ్ మై బాడీ అంటున్నాడు. ఎవరి శరీరం? మోషే అండి, మంచి భక్తుడండి. మోషేని గురించి ప్రభు ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు శరీరం నాది అంటున్నాడు. ఎందుకు అన్నాడని నేను ఆలోచన చేశాను. ఎందుకనంటే బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడు? బండను కొట్టాడు. రెండవది తన ప్రజల్ని, దేవుని ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. ఇది మంచి వెపనగా తీసుకున్నాడేమో వీడు. అందుకని మోషే శరీరం ఎవరిది? నాది అంటున్నాడు. నో 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 అని చెప్పి ప్రభు దూత మిఖాయేలు అతను గద్దించి లైన్ క్లియర్ చేశాడు. మనం కూడా ఎత్తబడుతున్నప్పుడు గొప్ప కార్యం జరగబోతుంది. ఆ రోజున కొన్ని వేల మంది మిస్ అవుతారు భూమి మీద. చాలామందికి తెలియదు, ఇది లోకానికి అర్థం కాదు. దేవుని బోర అని చూస్తాం. ట్రంపెట్ ఆఫ్ గాడ్, ద ట్రంపెట్ ఆఫ్ గాడ్. దేవుని బోర ఏం మాట్లాడుతుంది? దేవుని బోర. కడబోర వేరు, దేవుని బోర వేరు. చెప్పండి, దేవుని బోర వేరు, అది వేరు. బోరల్లో మనం 7 బోర్ల మోత ఉంది, అది చూస్తాం తర్వాత. ఈ బోర ఎందుకంటే సంఖ్యాకాండం 10వ అధ్యాయం అలా చెప్పాడు. ఏమన్నాడంటే 2 వెండి బోరలు తయారు చేయన్నాడు మోషేతో. ఎన్ని బోరలు? 2 వెండి బోరలు. ఎందుకని కింద చెప్పాడు. ఏమనంటే ఒకటి అందరూ సమకూర్చబడ్డానికి, రెండవది ముందుకు కొనసాగడానికి. సమకూర్చబడాలి, రెండవది కొనసాగాలి. దాని విషయమే మాట్లాడుతున్నాడు. మనము వెళ్ళిపోయేటప్పుడు ఆకస్మికంగా మనం ఎత్తబడిపోతా, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. రెప్పపాటులో మార్పు చెందుతా. మరి విడిచిపెట్టబడే వారి సంగతి ఏంటి? నెత్తి నోరు బాదుకున్న వారికి తెలియదు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును. బోరం రోగును. అప్పుడు మృతుల క్షయులుగా లేపడతారు. ఈ దేహం ఎలాంటిదండి? క్షయమైపోతుంది. బీపీలు, షుగర్లో, ఇంట్లో దెబ్బలాటలో కదా, మనశ్శాంతి లేని జీవితం, చచ్చిపోతే బాగుండు అనేటువంటి నిరాశావాదం. కానీ వినండి, ప్రభు వచ్చినప్పుడు మనం మేఘమండలం మీద కలుసుకోవడానికి వెళ్ళిపోతాం. ప్రభు మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. సంఘం ఎత్తబడట ఒక మర్మం. ఇట్స్ ఎ మిస్టరీ. పునరుత్థాన రహస్యం కాదు. యోబు గ్రంథంలో చెప్పాడు 19వ అధ్యాయంలో. యోబు కూడా చెప్తాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. నేను ఆయన చూస్తాను నా కన్నులతో అంటాడు. అంటే పునరుత్థానం అనేది మర్మం కాదు, కానీ ర్యాప్చర్ అనేది మర్మం. పాత నిబంధన భక్తులకు కూడా ఇది తెలియదు. ఎవరికి తెలిసింది? జీవించిన మనకు అపోస్తలుడైన పౌలు తీసుకొచ్చినటువంటి అద్భుతమైన బోధ ర్యాప్చర్. ఈ మర్మం, మార్పు చెందడం ఒక రహస్యం. లోకానికి ఇది అర్థం కాదు, దేవుని పిల్లలకు అర్థమవుతుంది.
అపోస్తలుడైన పౌలు దీన్ని బయలుపరిచాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51 చెప్పాడు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనం నిద్రించము కానీ ఏమవుతాం? మార్పు చెందుతాం. ఇప్పుడే పాడాడు అన్నయ్య, మార్పు చెందవా, మార్పు చెందవా. అది లోకానికి సంబంధించింది. మనం బ్రతుకున్న మనం మార్పు చెందాలి. అలాంటి మార్పు, నిజమైన మార్పు అవసరం. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. చాలా జాగ్రత్తగానండి. మీరు పేషెన్స్గా వింటున్నారు, అలాగే కూర్చొని వింటున్నారు. కారణం ఏంటంటే వాక్యం పట్ల మీకున్న ఆసక్తి. మీకు చాలా వందనాలు చెప్తున్నాను, వినండి. అక్కడ పరిస్థితి వేరేగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. ఆకాశంలో చూస్తున్నప్పుడు కొన్ని నక్షత్రాలు బాగా కనబడతాయి, కొన్ని నక్షత్రాలు ఎలాగుంటాయి? మిణుకుమంటూ ఉంటాయి. ఇలా చెప్తాను వినండి. ఈ భూమి మీద కష్టపడి నువ్వు సేవ చేసి పరిచర్య చేసి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే, ఆయన రాకడ వరకు ఎదుర్కొంటే నీవు ఒక సూర్యుని వలె వెలుగుతావు, లేకపోతే ఒక చంద్రుని వలె ఉంటావు, లేకపోతే ఎలాగుంటావు చెప్పనా? 0 వాట్ బల్బులాగా ఉంటావు. వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు చూసారా? వచ్చి కూర్చొని ఏం పట్టించుకోరాళ్ళు, పాట పాడరు, బైబిల్ తీరు, అలా కూర్చొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలాగుంటారు? రక్షణ పొందిన వాళ్ళే. కానీ పరలోకంలో వాళ్ళు ఎలాగుంటారు? 0 వాట్ బల్బులా ఉంటారు. నీవు ఎలాగ ఉండాలనుకుంటున్నా పరలోకంలో? నా ప్రశ్న మీకు సూటిగా అర్థం అవ్వాలి. నీవు ఎలాగ ఉండాలనుకుంటున్నావు? ఈ రాత్రి వేళ నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడితే నీకు క్షేమం, విడిచిపెట్టబడితే నీకు భయంకరమైన స్థితి. పారిపోదామన్నా దారి దొరకదు, చచ్చిపోదామన్నా చావు దొరకదు. యుగ యుగాలు కాలాల్సిన చోటుకు నువ్వు సిద్ధపడాలి. ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి. నేను చెప్పాను చాలా విషయాలు. ఎప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు, అతి త్వరలో రాబోతుంది. ఇప్పటికే మనము మార్పు చెందకపోతే నష్టపోవాలి. యేసు ప్రభు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు, కమ్ ఆన్ టు మీ, ఐ విల్ గివ్ ద రెస్ట్. నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. జీవితం మారిందా? బ్రతుకు మారిందా? పాపాలు ఒప్పుకున్నారా? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డారా? కడగబడితే దేవునికి స్తోత్రం. ఈ రాత్రి వేళ ఆఖరి అవకాశం ఏం, బహుశా మరొక అవకాశం మరలా నీకు రాదు. యేసు ప్రభువును ఉన్నదన్నట్లుగా నమ్ముకో. తల్ల వంచండి, కన్ను మూసుకోండి. ప్రభు మనతో మాట్లాడాడు. యేసు ప్రభు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తధారలు కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు నువ్వు ఎత్తబడి గుంపులో ఉంటావు, లేకపోతే విడిచిపెట్టబడతావు. ఇదే నీకు ఆఖరి సమయం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నా పాపమును క్షమించు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధినిగా చేయము నాయన. అడుగుతారా? అలా అడిగితే దేవునికి స్తోత్రం. మీటింగ్ అయిన తర్వాత మమ్మల్ని కలవండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలు ప్రజల హృదయాలు ముద్రించు నాయన. విన్న సంగతులు కొట్టుకుని పోకుండా మీరే సహాయం చేయండి. రేపు మరిన్ని విషయాలు నేర్చుకున్న కృపద ఇచ్చేయండి. దాసుడు పరమేశ్వర ద్వారా ఫ్యామిలీని గురించిన అద్భుతమైన విషయాలు, ఎవరి పాత్ర ఏమిటో నేర్చుకున్నాం. మా కుటుంబాల్లో సరైనటువంటి కమ్యూనికేషన్ ఉండడానికి కృపద ఇచ్చేయండి. కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి సహాయం చేయండి ప్రభా. సంఘములు మేము క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ, 2 సాక్షుల నోట పలకబడిన మాటలు ముద్రించమని అన్ని విషయాల్లో మీ సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. అదేవిధంగా మరి ప్రభా CW ఫెలోషిప్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి పరిచయాన్ని దీవించి ఆస్వాదించి అనేకులకు సత్య సాక్షులుగా, సత్య స్తంభాలుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్.